ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా 10వ తరగతి జీవశాస్త్రంలో 5వ పాఠ్యాంశం అయినటువంటి నియంత్రణ అనే పాఠ్యాంశంలో మనం మొదటి వీడియోగా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాము. అదేవిధంగా ఆ యొక్క వీడియోలో డిఎస్సిలో వచ్చినటువంటి గత డిఎస్సిలో వచ్చినటువంటి ఒక ప్రశ్న కూడా చెప్పడం జరిగింది. ఇది రెండవ వీడియో అండి. రైట్. మన శరీరంలోని నియంత్రిత అనియంత్రిత చర్యలన్నింటినీ నాడీ వ్యవస్థ అనేది నియంత్రిస్తుంది. మన శరీరంలో నియంత్రిత అదేవిధంగా అనియంత్రిత చర్యలన్నింటినీ నాడీ వ్యవస్థ నియంత్రిస్తుంది. మన శరీరంలో జరిగేటువంటి చాలా కండర కదలికలు అనేవి నియంత్రిత మరియు ప్రతీకార చర్య మార్గాల ద్వారా నియంత్రించబడతాయి. మన శరీరంలో జరిగే ఈ యొక్క కండరాల కదలికలు అనేవి నియంత్రిత మరియు ప్రతీకార చర్య మార్గాల ద్వారా నియంత్రించబడతాయి. మరి ఈ విధంగా ఉంటే యొక్క నాడీ వ్యవస్థలో ప్రధానంగా 2 విభాగాలు ఉన్నాయి. నాడీ వ్యవస్థలో 2 విభాగాలు ఉన్నవి. అవి ఏంటి సార్ అంటే, ఒకటేమో కేంద్ర నాడీ వ్యవస్థ, 2 పరిధీయ నాడీ వ్యవస్థ. కేంద్ర నాడీ వ్యవస్థ మనము సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాము. పరిధీయ నాడీ వ్యవస్థను పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటాము. రైట్. ఈ విధంగా మన నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క 2 భాగాలైనటువంటి ఈ యొక్క కేంద్ర నాడీ వ్యవస్థ, అదేవిధంగా పరిధీయ నాడీ వ్యవస్థ అనేవి మరి ఏం చేస్తారని మన శరీరంలో మరి నియంత్రిత అనియంత్రిత చర్యలన్నింటినీ నియంత్రణ చేస్తుంది. మరి ఈ యొక్క నాడీ వ్యవస్థ ఉన్నటువంటి ఈ యొక్క భాగాలైనటువంటి ఈ యొక్క కేంద్ర నాడీ వ్యవస్థ, అదేవిధంగా పరిధీయ నాడీ వ్యవస్థ గురించి మనం నేర్చుకుందామండి. మొదటిగా కేంద్ర నాడీ వ్యవస్థ గురించి అవి చేసేటువంటి పనుల గురించి మనం ఈ యొక్క వీడియోలో నేర్చుకుందాం. అంత మాత్రమే కాదు, గత డిఎస్సిటువంటి ప్రశ్నలు కూడా ఈ యొక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది కనుక ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. రైట్. మొదటిది కేంద్ర నాడీ వ్యవస్థ. ఇది మనము సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాము. కేంద్ర నాడీ వ్యవస్థ అంటే ఏమిటంటే, ఈ యొక్క కేంద్ర నాడీ వ్యవస్థలో అనేది కూడా ఎలా ఏర్పడుతుందంటే, మెదడు అదేవిధంగా వెనుపాము కలిసి ఈ యొక్క కేంద్ర నాడీ వ్యవస్థను ఏర్పరుస్తాయి. అంటే కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు ఉంటుంది, అదేవిధంగా వెనుపాము ఉంటుంది. ఈ యొక్క మెదడు అదేవిధంగా వెనుపాము 2 కలిసి మన దేహంలో కేంద్ర నాడీ వ్యవస్థను ఏర్పరుస్తాయి. కేంద్ర నాడీ వ్యవస్థ అన్ని నాడీ క్రియలను సమన్వయపరుస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థ ఏంటంటే, అన్ని నాడీ క్రియలను ఇది సమన్వయపరుస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థ లేదా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది. ఈ కేంద్ర నాడీ వ్యవస్థలో మరి 2 భాగాలు ఉంటాయి. ఒకటి మెదడు, వెనుపాము. ఈ కేంద్ర నాడీ వ్యవస్థలో మొదటి భాగమైనటువంటి మెదడు గురించి మనం ఈ యొక్క వీడియోలో చూద్దామండి. మెదడు శరీర పరిమాణంతో పోల్చినప్పుడు మానవుని మెదడు అనేది ఇతర జంతువుల కంటే పెద్దదిగా ఉంటుందండి. శరీర పరిమాణంతో పోల్చినప్పుడు ఈ యొక్క మానవ మెదడు అనేది ఇతర జంతువుల కంటే పెద్దగా ఉంటుంది. రైట్. మెదడు కపాలము అనే అస్థి నిర్మితమైన గట్టి పెట్టెలో అమరి ఉంటుంది. మెదడు ఎక్కడ ఉంటుంది సార్ అంటే, కపాలము అనబడే ఒక అస్థి నిర్మితమైనటువంటి ఒక గట్టి పెట్టెలో ఈ యొక్క మెదడు అనేది అమరి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మెదడును కప్పి ఉంచుతూ ఈ యొక్క
మెదడును కప్పి ఉంచుతూ మరి మెనింజస్ మెనింజస్ అటువంటి 3 పొరలు ఈ యొక్క 3 పొరలు ఉంటాయి. ఎక్కడ నుంచి అంటే ఈ యొక్క మెదడును కప్పి ఉంచుతాయి. ఈ యొక్క మెనింజస్ అటువంటి ఈ యొక్క 3 పొరలండి. అంటే మెదడు అనేది కపాలము అనబడేటువంటి ఒక అస్థి నిర్మితమైనటువంటి ఈ యొక్క గట్టి పెట్టెలో ఉంటుంది ఈ యొక్క మెదడు అనేది. మరి ఈ యొక్క మెదడును ఆవరించి లేదా మెదడును కప్పి ఉంచి ఏమనుస్తారంటే ఈ యొక్క మెనింజస్ అనేటువంటి ఒక గట్టి పొర అనేది 3 పొరలు అనేవి ఉంటవి. ఈ యొక్క 3 పొరలు మనం వరుస ఉంటే మృద్వి, పరాసిక, లౌతికల, మృద్వి అని ఈ యొక్క 3 పొరలు అంటామండి. ఈ యొక్క 3 పొరల గురించి మనకి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం మరి 100వ పేజీలో మరి చివరి పారాగ్రాఫ్లో ఉండడం జరుగుతుందండి. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క 3 పొరలను మనం ఏమంటామంటే పరాసిక, లౌతికల, అదేవిధంగా లౌతికల, మృద్వి అనేటువంటి ఈ యొక్క 3 పొరలు ఉంటాయి. ఈ 3 పొరలు కలిపి మనం అంటే మెనింజస్ అంటాం. ఈ విధంగా మెదడును కప్పి ఉంచుతూ ఈ యొక్క మెనింజస్ అనేటువంటి ఈ యొక్క 3 పొరలు ఉంటాయి. ఈ మెనింజస్ పొరలు అనేవి ఈ యొక్క మెనింజస్ పొరలు అనేవి ఈ యొక్క మెదడునే కాకుండా వెన్నుపామును కూడా కప్పి ఉంచాయండి. మరొకసారి చూద్దామండి. శరీర పరిమాణంతో పోల్చినప్పుడు మానవుని యొక్క మెదడు అనేది ఇతర జంతువుల కంటే పెద్దదిగా ఉంటుంది. మరి ఈ యొక్క మెదడు ఎక్కడ ఉంటుంది సార్ అంటే కపాలము అనేటువంటి అస్థి నిర్మితమైన పెట్టెలు ఉంటుందండి. కపాలము అనేటువంటి లేదా దీన్ని మనం పుర్రె అంటాము. కపాలము అనేటువంటి ఈ యొక్క అస్థి నిర్మితమైనటువంటి గట్టి పెట్టెలో ఈ యొక్క మెదడు ఉంటుంది. మరి ఈ మెదడును కప్పి ఉంచుతూ మరి 3 పొరలు ఉంటాయి. ఈ 3 పొరలు మనం అంటే మెనింజస్ అంటాము. ఏమంటాం మనం మెనింజస్. ఈ విధంగా కప్పి ఉంచుతూ మెదడును కప్పి ఉంచుతూ మెనింజస్ అనేటువంటి 3 పొరలు ఉంటాయి. ఈ యొక్క మెనింజస్ పొరలు అనేవి మెదడునే కాకుండా వెన్నుపామును కూడా కప్పి ఉంచుతాయి. ఇవి పొరలు. ఇక నెక్స్ట్ పోతే ఈ పొరల మధ్య ఏ పొరలండి మెనింజస్ అనేటువంటి పొరల మధ్య మెనింజస్ ఏమున్నాయంటే పరాసిక, లౌతికల, అదేవిధంగా మృద్వి అటువంటి ఈ యొక్క 3 పొరలు ఉంటాయి. ఈ యొక్క 3 పొరల యొక్క మరి మధ్యలో ఏముంటుందంటే మస్తిష్క మేరు ద్రవం ఉంటుందండి. ఏముంటుంది సార్ మస్తిష్క మేరు అంటే మెనింజస్ యొక్క పొరలలో ఉంటుంది ఈ యొక్క మస్తిష్క మేరు ద్రవం. ఈ యొక్క మస్తిష్క మేరు ద్రవం ఏం చేస్తుందంటే ఈ యొక్క కపాలము అదేవిధంగా మెనింజస్తో కలిపి ఈ యొక్క మస్తిష్క మేరు ద్రవం ఎక్కడ ఉంది మెనింజస్ అనేటువంటి 3 పొరలు ఉన్నాయే ఆ యొక్క మెనింజస్లో ఉంటుంది ఈ యొక్క మస్తిష్క మేరు ద్రవం. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క మస్తిష్క మేరు ద్రవం అనేది కపాలము అదేవిధంగా మెనింజస్తో కలిపి అంటే మెదడును ఆవరించినటువంటి ఆ యొక్క 3 పొరలు అదేవిధంగా ఈ యొక్క కపాలంతో కలిసి ఏం చేస్తుందంటే మెదడును అఘాతాల నుండి కాపాడుతుంది. ఏంటి సార్ అంటే ఈ యొక్క మస్తిష్క మేరు ద్రవం ఎక్కడ సార్ అంటే మెనింజస్ అంటే 3 పొరల మధ్య ఉంటుంది. ఎలా కాపాడుతుందంటే కపాలము అదేవిధంగా మెనింజస్తో కలిసి ఉన్నటువంటి ఈ యొక్క మెదడును ఈ యొక్క కాపాడుతుంది. అంటే ఈ కపాలము అదేవిధంగా మెనింజస్తో ఉన్నటువంటి ఈ యొక్క మెదడును అఘాతాలను కాపాడుతుంది. ఏంటంటే మస్తిష్క మేరు ద్రవము. రైట్. ఇక్కడ మెదడును అఘాతాల నుండి కాపాడేది ఏంటి అంటే మనం ఇక్కడ మస్తిష్క మేరు ద్రవం చెప్పాలి. మరి మెదడును కప్పి ఉంచే పొరలను ఏమంటాం అంటే మెనింజస్ అని చెప్పాలి. లేదా మెదడును ఆవరించుండి ఉన్నటువంటి పొరలు ఏంటంటే పరాసిక, లౌతికల, మృద్వి అని మనం చెప్పవలసి ఉంటుంది. రైట్. ఈ విధంగా ఈ మెనింజస్ పొరలు ఏంటంటే వెన్నుపాము కప్పి ఉంచుతాయి. మరి ఈ పొరల మధ్య ఈ యొక్క మెనింజస్ పొరల మధ్య మస్తిష్క మేరు ద్రవం ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే కపాలము అదేవిధంగా మెనింజస్తో కలిసి
కపాలము అదేవిధంగా మెంజస్ కలిపి మెదడును అఘాతాల నుండి కాపాడుతుంది ఈ యొక్క మస్తిష్క మేరు ద్రవము. రైట్. మెదడులో మెదడులో బయటి వైపుకు నాడీ కణాల కణదేహాలు ఉంటాయండి. ఏముంటే మెదడులో బయటి వైపుకు, అంటే మెదడు బయటి భాగము లోపల భాగం ఉంది. ఈ మెదడు యొక్క బయటి భాగం లేదా బయటి వైపుకు నాడీ కణాల కణదేహాలు కలిగి ఉండి లేత బూడిద రంగు పదార్థం ఉంటుంది. మెదడు యొక్క బయటి వైపు ఈ యొక్క నాడీ కణాల దేహాలు కలిగి ఉంటుంది. ఈ యొక్క మెదడు యొక్క బయటి భాగం అనేది నాడీ కణాల దేహాలను కలిగి ఉంటుంది. ఈ నాడీ కణాల దేహాలను కలిగి ఉండి మరి లేత బూడిద రంగు పదార్థం ఏర్పడుతుంది. ఈ భాగాన్ని మనం ఏంటంటే బూడిద రంగు ప్రాంతము అంటాము. ఏమన్నా సార్ దీన్ని బూడిద రంగు ప్రాంతం అంటాము. రైట్. ఇక మెదడు లోపల వైపు ఏమనంటే కణదేహాలు మరియు యాక్సాన్లు ఉంటాయి. మెదడు యొక్క లోపల వైపు ఏంటంటే కణదేహాలు అదేవిధంగా యాక్సాన్లు ఉంటాయి. మరి ఈ యొక్క యాక్సాన్లు అనేవి మైలిన్ తొడుగును కలిగి ఉంటాయండి. ఈ యాక్సాన్ అనేవి మైలిన్ తొడుగును కలిగి ఉంటాయి. మరి ఇవి ఎలా ఉంటాయంటే ఈ యొక్క మెదడు లోపల భాగము తెల్లగా ఉంటుంది. అందుచేత మెదడు ఈ భాగాన్ని మనము తెలుపు రంగు ప్రాంతం అనుకుంటాం. మెదడు యొక్క తెలుపు రంగు ప్రాంతం అంటే ఇక్కడ మెదడు యొక్క బయటి వైపు ఏమో బూడిద రంగు పదార్థము, లోపలేమో తెలుపు రంగు పదార్థం ఉండటం వల్ల పై వైపున బూడిద రంగులో ఉంటుంది, లోపల తెలుపు రంగు, బయటదేమో బూడిద రంగు ప్రాంతం ఉంటుంది. దీని లోపలేమో మనము తెలుపు రంగు ప్రాంతం. అంటే ఇక్కడ మెదడు యొక్క పై భాగంలో ఏముంటుందంటే బూడిద రంగు ప్రాంతం ఉంటుంది. లోపల భాగంలో ఏముంటుందంటే తెలుపు రంగు ప్రాంతం ఉంటుంది ఈ మెదడు. కానీ వెన్నుపాములో మాత్రము బయటి వైపు ఏమో తెలుపు రంగు పదార్థం ఉంటుంది, లోపలేమో బూడిద రంగు పదార్థం ఉంటుంది. అంటే రివర్స్ అండి. ఇక్కడ మెదడులో బయటి వైపు బూడిద ఉంటే అదే వెన్నుపాములో బయటి వైపు తెలుపు ఉంటుంది. అదేవిధంగా మెదడులో లోపల వైపు తెలుపు రంగు ప్రాంతం ఉంటే మరి ఈ యొక్క వెన్నుపాములో లోపల భాగంలో బూడిద రంగు ప్రాంతం ఉంటుంది. అంటే ఇక్కడ మెదడు యొక్క వెలుపల భాగంలో బూడిద రంగు ప్రాంతము, అదేవిధంగా లోపల భాగంలో తెలుపు రంగు ప్రాంతం ఉండడం వల్ల ఇవి తెల్లగా ఉంటాయి. రైట్. మరి బూడిద రంగు పదార్థం అనేది పరిధి వైపు ఉంటే తెలుపు పదార్థం అనేది కేంద్రకం వైపు ఉంటుందండి. దాని అంటే దీంట్లో మెదడులో మరి బూడిద రంగు పదార్థం అనేది బయట వైపుకు, అదేవిధంగా తెలుపు రంగు పదార్థము లోపల కేంద్రం వైపు ఉండటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ చిన్న ప్రాంతం నుండే మైలిన్ తొడుగులతో కూడినటువంటి యాక్సాన్లు అనేవి ఈ యొక్క తెలుపు రంగు ప్రాంతం. మైలిన్ తొడుగులతో కలిగిన మెదడు నుండి వెలువడే అది మెదడు నుండి వెలుపలికి వస్తాయండి. ఇవి యాక్సాన్లు. రైట్. చూడండి, బూడిద రంగు పదార్థం అనేది మెదడు యొక్క పరిధి వైపు బయటి వైపుకు, తెలుపు రంగు పదార్థం కేంద్రం వైపు అంటే లోపల వైపుకు ఉంటుంది. ఎందుకు అంటే చిన్న ప్రాంతం నుండే మైలిన్ తొడుగులతో కూడిన అంటే ఇది లోపల భాగం అండి. మైలిన్ తొడుగు కలిగిన యాక్సాన్లు అనేవి మెదడు నుండి లోపలికి వస్తాయి. ఇది బూడిద రంగు పదార్థము, అదేవిధంగా తెలుపు రంగు ప్రాంతము. రైట్. మెదడు అనేది నియంత్రణ కేంద్రంగా పనిచేస్తున్న విషయాన్ని 2000 సంవత్సరాల క్రిందట లేదా 2000 సంవత్సరాల క్రింద ఈ యొక్క గ్రీక్ శరీర ధర్మశాస్త్రవేత్తలు మనకు తెలియజేశారు. మెదడు అనేది నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుందనే విషయాన్ని 2000 సంవత్సరాల క్రింద
మరి గ్రీక్ శరీర ధర్మశాస్త్రవేత్తలు మనకు తెలియజేశారు. మరి మెదడు అనేది ఈ క్రింది భాగాలను కలిగి ఉంటుందండి. మెదడు అనేది ఈ క్రింది 3 భాగాలను కలిగి ఉంటుంది. అవేంటో చూద్దాం. రైట్. మెదడు కలిగినటువంటి ఈ యొక్క 3 భాగాలు, మొదటిది ముందు మెదడు, రెండవది మధ్య మెదడు, మూడవది వెనుక మెదడు. రైట్. మరి ముందు మెదడులో ఏముండొచ్చంటే మస్తిష్కము, అదేవిధంగా ద్వారగోర్ధమైనటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఏముండొచ్చంటే మస్తిష్కము, అదేవిధంగా ద్వారగోర్ధాలు అనేవి ఉంటాయి. రైట్. ఇక మధ్య మెదడులో ఏముండొచ్చంటే దృక్ నాళాలు. ఏంటి సార్? దృక్ అంటే ఇవి దృష్టికి ఉపయోగపడతాయి. అదేవిధంగా దృక్నాళాలు అనేవి ఉంటాయి. ఇక అదేవిధంగా మూడో భాగం అంటే వెనుక మెదడు ఉందండి. ఈ యొక్క వెనుక మెదడులో మనకి అనుమస్తిష్కము, అదేవిధంగా మధ్యాముఖమైనటువంటి 2 భాగాలు కనిపిస్తాయి. రైట్. సో ఇక్కడ కేంద్ర నాడీ వ్యవస్థలో మరి మొదటి భాగం అంటే ఈ యొక్క మెదడు చూస్తే, ఈ యొక్క మెదడు అనేది 3 రకాల భాగాలను మరి కలిగి ఉంటుంది. ఒకటి అంటే ముందు మెదడు, అదేవిధంగా మధ్య మెదడు, అదేవిధంగా వెనుక మెదడు. ముందు మెదడు ఏముంటుందంటే మస్తిష్కము, ద్వారగోర్ధం ఉంటుంది. ముందు మెదడులో మస్తిష్కము, అదేవిధంగా ద్వారగోర్ధం ఉంటుంది. ఇకపోతే మధ్య మెదడులో ఏముంటుందంటే దృక్గోళాలు ఉంటాయి. ఇవి కంటి చూపుకి ఉపయోగపడతాయి. ఇంకా వెనుక మెదడులో ఏముంటాయి చేస్తారంటే అనుమస్తిష్కం, అదేవిధంగా మధ్యాముఖం అనేది ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి ఎలా పనిచేస్తుందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. ఇక్కడ ఒకటి చిన్న టాపిక్ ఉంది. ఇది మీకు తెలుసా? రైట్. మెదడు దాదాపుగా 1400 గ్రాముల బరువు కలిగి ఉండి 1400 గ్రాముల బరువు కలిగి ఉండి శరీరం మొత్తం బరువులో ఈ యొక్క మెదడు బరువు అనేది 2% ఉన్నప్పటికీ శరీరంలో మొత్తం ఉత్పన్న శక్తిలో 20% శక్తిని మెదడు ఉపయోగించుకుంటుంది. అంటే మెదడు అనేది 1400 గ్రాముల బరువు ఉంటుంది. కలిగి ఉంటుంది. మొత్తం శరీర బరువులో ఈ యొక్క మెదడు అనేది 2% ఉంటుందండి. మరి 2% ఉన్నప్పటికీ శరీరం మొత్తం ఉత్పన్న శక్తిలో, అంటే శరీరంలో ఉత్పన్నమైన ఆ యొక్క శక్తిలో, మొత్తం శక్తిలో 20% శక్తి అనేది మెదడు ఉపయోగించబడుతుంది. ఇకపోతే పురుషుని మెదడు బరువు రమారమి, పురుషుని యొక్క బరువు, మెదడు యొక్క బరువు అంటే 1375 గ్రాములు ఉంటే, స్త్రీ మెదడు బరువు అనేది దాదాపుగా 1275 గ్రాముల బరువు ఉంటుంది. ఇంకోసారి చూసుకుందాం. ఇప్పుడు మనం చూసినటువంటి దాంట్లో ముఖ్యమైన ఏంటి సార్ అంటే మరి మెదడుని ఆలోచనటువంటి ఈ యొక్క 3 పొరలు మనం ఏమంటాము, అవి మెనింజెస్ అంటాము. ఇకపోతే ఈ యొక్క 3 పొరల మధ్య మస్తిష్క మేరుద్రవం ఉంటుంది. ఈ యొక్క మస్తిష్క మేరుద్రవం యొక్క ఉపయోగం ఏంటంటే మెదడును అఘాతాల నుండి లేదా మెదడును అఘాతాల నుండి కాపాడే ద్రవం ఏంటంటే మస్తిష్క మేరు ద్రవము. ఇకపోతే మెదడు యొక్క బయట భాగంలో బూడిద రంగు ప్రాంతము, అదేవిధంగా లోపల భాగంలో తెలుపు రంగు ప్రాంతం ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇక నెక్స్ట్ దీంట్లో మెదడు యొక్క బరువు అనేది 1400 గ్రాములు ఉంటుంది. మరి పురుషుల్లో అయితే పురుషుని యొక్క మెదడు అనేది బరువు 1375 గ్రాములు ఉంటుంది. స్త్రీ మెదడు బరువు దాదాపుగా 1200 గ్రాముల బరువు ఉంటుంది. ఇవి ముఖ్యమైన విషయాలు. వీటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. ఇక నెక్స్ట్ పోతే మెదడులో ఉన్నటువంటి భాగాలు మరి ఏం చెప్పి మనము మొదటిది ముందు మెదడు చెప్పాము. ముందు మెదడు దీన్ని మనము మస్తిష్కము, ద్వారగోర్ధం 2 భాగాలు ఉంటాయి. ఇక రెండవది మధ్య మెదడులో దృక్గోళాలు ఉంటాయి. చివరిది వెనుక మెదడులో అనుమస్తిష్కం, మధ్యాముఖం నుండి 2 భాగాలు ఉంటాయి. ఇప్పుడు మనం
ముందు మెదడు గురించి నేర్చుకుందాం. రైట్. ముందు మెదడు గ్రాణ లంబికలు ముందు ముందు మెదడులో గ్రాణ లంబికలు ఉంటాయి. ఏంటి ఇవి? గదాకృతిలో ఉన్నటువంటి నిర్మాణాలు. ముందు మెదడులో గ్రాణ లంబికలు ఉంటాయి. ఈ యొక్క గ్రాణ లంబికలు అనేవి ఎలా ఉంటుంది సార్ అంటే గద ఆకృతిలో ఉంటాయి. వీటిని ఉపరితలం వైపు నుండి మాత్రమే చూడగలం. అంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే గ్రాణ లంబికలు అనేవి ఎలా ఉంటాయి సార్ అంటే గదాకృతిలో ఉంటాయి. మరి ఈ గదాకృతి ఉంటే ఈ గ్రాణ లంబికలు ఎందుకు సార్ అంటే గ్రాణ అంటే వాసన అని అర్థం. రైట్. విధి ఏంటంటే ఇవి వాసనకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగించడానికి తోడ్పడతాయి. రైట్. ముందు మెదడులో మొదటి భాగం ఏంటంటే అంటే గ్రాణ లంబికలు. ఒక భాగము గ్రాణ లంబికలు. ఈ యొక్క గ్రాణ లంబికలు ఎలా ఉంటాయంటే గదాకృతులు ఉంటాయి. ఈ గ్రాణ లంబికలు వాసనకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగించడానికి తోడ్పడతాయి. ఇవి గ్రాణ లంబికల గురించి. ఇక ముందు మెదడులో మరొక భాగము మస్తిష్కము అంటాం. దీన్ని మనం సెరిబ్రమ్ అంటాము. సెరిబ్రమ్ లేదా మస్తిష్కము. రైట్. ఈ యొక్క మస్తిష్కంలో 2 అర్ధగోళాలు ఉంటాయి. మస్తిష్కం చూడండి, 2 అర్ధగోళాలు అనేవి ఉంటాయి. 2 అర్ధగోళాలు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క 2 అర్ధగోళాలు ఏమంటారు అంటే మస్తిష్కార్ధగోళాలు అంటామండి. ఏమంటాం? మస్తిష్కంలో 2 అర్ధగోళాలు ఉంటాయి. వీటిని మనం మస్తిష్కార్ధ గోళాలు అంటాం. ఏమంటారు అంటే మస్తిష్కార్ధ గోళాలు. ఇకపోతే మెదడులో ఎక్కువ భాగము ఈ యొక్క మస్తిష్కం అనేది ఆక్రమిస్తుంది. ఈ యొక్క మస్తిష్కం అనేది మెదడులో ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తుంది. ఈ పాయింట్ ఎక్కడ సార్ బుక్లో లేదుగా అంటే ఇది ఇంటర్మీడియట్ జువాలజీలో మరి 101వ పేజీలో ఉన్నదండి. ఈ యొక్క మస్తిష్కం అనేది మెదడులో ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తుంది. ఇది మస్తిష్కం. మరోసారి చూడండి. ముందు మెదడులో ఉన్నటువంటి ఈ యొక్క గ్రాణ లంబికల తర్వాత మరొక భాగము మస్తిష్కము. ఈ మస్తిష్కంలో 2 అర్ధగోళాలు అనేవి ఉంటాయి. ఈ అర్ధగోళాలు మనం అంటే మస్తిష్కార్ధ గోళాలు అంటాము. ఈ యొక్క మెదడులో ఎక్కువ భాగము ఆక్రమించిందే ఈ యొక్క మస్తిష్కము. మరి ఈ యొక్క మస్తిష్కము అనేది ఈ యొక్క మస్తిష్కము యొక్క ఉపరితలం అనేది ముడతలను కలిగి ఉంటుంది. మస్తిష్కం యొక్క ఉపరితలం అనేది మరి ఈ విధంగా ముడతలను కలిగి ఉంటుంది. ఈ విధంగా ముడత కలిగి ఉన్న తర్వాత ఈ యొక్క ముడతల్లో ఉబ్బెత్తుగా నుండి ఈ యొక్క భాగాన్ని ఏమంటే గైరీ అంటాము. ఏమంటాము? గైరీ అంటే మెదడును ఆవరించి మరి ఒక ఉపరితలం మెదడు యొక్క ఈ యొక్క మస్తిష్కం యొక్క ఉపరితలం అనేది ముడతలు కలిగి ఉంటుంది. ఈ విధంగా ముడతలు కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క ఉబ్బెత్తుగా ఉన్నటువంటి ఆ యొక్క భాగం అయితే ఒకటి ఉంటుంది. ఈ భాగాన్ని ఏమన్నా అంటే గైరీ అంటాము. అదేవిధంగా ఈ ముడత తర్వాత కింద ఉన్నటువంటి లోతుగా ఉన్నటువంటి ఈ యొక్క భాగాన్ని మనం అంటే సల్సి అంటాము. అంటే ఇక్కడ మస్తిష్కంలో ఏమిటి అంటే గైరీ, సల్సి అనేటువంటి 2 భాగాలు ఉంటాయి. గైరీ అంటేమో ఈ యొక్క మస్తిష్కం యొక్క ఉపరితలం యొక్క ముడతలో ఉన్నటువంటి ఆ ఉబ్బెత్తుగా ఉన్న భాగాన్ని మనము గైరీ అంటాము. అదేవిధంగా లోతుగా ఉన్న భాగాన్ని సల్సి అంటాము. బిట్ ఒకసారి అడిగాండి. గైరీ, సల్సి అనేవి మరి ఎక్కడ ఉంటాయని అడగడం జరిగింది డిఎస్సిలో. ఇవి మస్తిష్కంలో ఉంటాయి. మస్తిష్కంలో గైరీ, సల్సి అనేది ఉండడం జరిగింది. ఉబ్బెత్తు భాగాన్ని గైరీ అని, లోతుగా ఉన్న భాగాన్ని సల్సి అంటారు. రైట్. ఈ యొక్క సల్సీలు అంటే ఈ లోతుగా ఉండే భాగాలు, ఈ యొక్క సల్సీలు ప్రస్ఫుటంగా ఉండి మస్తిష్కార్ధ గోళాలను 4 లంబికలుగా విభజిస్తుంది. ఇక సల్సీలు అనేవి, సల్సి అంటే మస్తిష్కం యొక్క ఉపరితలం ముడత లోపలి అంచులు లేదా లోపల ఉన్న భాగాన్ని మనము లోతుగా ఉన్న భాగాన్ని మనం గైరీ అంటాము. సల్సి అంటాము. ఈ యొక్క సల్సి అనేది ప్రస్ఫుటంగా ఉండి మస్తిష్కార్ధ గోళాలను 4 లంబికలుగా విభజిస్తుంది. ఇక
రెండు మస్తిష్కార్ధ గోళాలను కార్పస్ కొల్లాజన్ అనేది పదార్థం కలుపుతుంది. ఈ రెండు మస్తిష్కార్ధ గోళాలను కార్పస్ కొల్లాజన్ నుండి కలపడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఉంటే ఈ యొక్క మస్తిష్కం అనేది ఎందుకు సార్ అంటే ఇది కొన్ని రకాల విధులను నిర్వర్తిస్తుంది. ఈ యొక్క మస్తిష్కము అనేది మెదడులో ఎక్కువ భాగము ఆక్రమిస్తుంది. అంటే ఈ విధంగా ఉంటే ఈ యొక్క మస్తిష్కం ఎక్కడ ఉంటుంది అంటే ముందు మెదడులో ఉంటుంది. ఈ యొక్క ముందు మెదడునే మనం ఏమన్నా సార్ అంటే పూర్వ మెదడు అని కూడా అంటామండి. ఈ యొక్క ముందు మెదడు మనం అంటే పూర్వ మెదడు లేదా పూర్వ గోర్ధం. ఈ ఎక్కడి సార్ అంటే ఇంటర్మీడియట్ సెకండరీలో ఉన్నవి. రైట్. ఈ యొక్క ముందు మెదడు మనం అంటే పూర్వ గోర్ధం లేదా పూర్వ మెదడు లేదా ముందు మెదడు అంటాము. ఈ ముందు మెదడు వంటి ఈ యొక్క మస్తిష్కం అనేది మెదడులో ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తుంది. మరి ఈ విధంగా మెదడులో ఈ యొక్క మస్తిష్కంలో మరి గైరీ సెల్స్ ఉంటాయి. గైరీ అనేది ఉబ్బెత్తు భాగము, సెల్స్ అనేది లోతు భాగము. ఈ విధంగా సల్సీలు అనేది స్పష్టంగా ఉండడం వల్ల మరి మస్తిష్కార్ధ గోళని లంబికలుగా విభజింపబడి ఉంటుంది. ఈ రెండు మస్తిష్కార్ధ గోళనివి కార్పస్ కొల్లాజన్ అనే పదార్థము కలుపుతుంది. ఈ విధంగా నుండి యొక్క మస్తిష్కం అనేది కొన్ని విధులను నిర్వర్తిస్తుంది. ఏం చేస్తారు మస్తిష్కం అనేది అంటే మానసిక సామర్థ్యాలకు స్థావరము ఈ యొక్క మస్తిష్కం. మానసిక స్థావరాలకు ఇది స్థావరం అంటే మానసిక సామర్థ్యాలకు ఇది స్థావరంగా ఉంటుంది ఈ యొక్క మస్తిష్కం. అంతేకాకుండా ఈ యొక్క మస్తిష్కం అనేది ఆలోచనలను, జ్ఞాపకాలను, కారణాలను వెలికి తీసే శక్తి, ఊహ శక్తిని, ఉద్వేగాలను మరియు వాక్కును నియంత్రిస్తుంది. ఈ యొక్క మస్తిష్కం అనేది అంటే ముందు మెదడులో ఉండి ఈ యొక్క మస్తిష్కం అనేది మరి ఏం చేస్తుంది సార్ విధులు అంటే మానసిక సామర్థ్యాలకు స్థావరం, అదేవిధంగా ఆలోచనలు, జ్ఞాపకాలను, కారణాలు వెలికితే శక్తిని, ఊహ శక్తిని, ఉద్వేగాలను మరియు వాక్కును నియంత్రిస్తుంది. ఈ యొక్క ముందు మెదడులో ఉన్నటువంటి ముందు మెదడుగా పిలువబడి ఈ యొక్క ముందు మెదడులో పిలువబడి ఆ యొక్క మెదడులో ఉన్నటువంటి ఈ యొక్క మస్తిష్కం. రైట్. అదే కూడా ఈ యొక్క మస్తిష్కం ఇంకేం చేస్తారంటే అనేక అనుభూతులను ఊహించగలగడం. ఈ యొక్క మస్తిష్కం అనేది అనేక అనుభూతులను ఊహించగలగడం, అదేవిధంగా చలి సార్ చలి, అదేవిధంగా బాధ, వేడి, బాధ, ఒత్తిడి మొదలైన వాటికి ప్రతిస్పందించడం అనేది ఈ యొక్క మస్తిష్కము చేసేటువంటి విధులండి. ఈ యొక్క మస్తిష్కంలో అయిన తర్వాత ఈ యొక్క ముందు మెదడుగా పిలువబడే ఈ యొక్క ముందు మెదడులో మరొక భాగం ఏంటంటే ద్వార గోర్ధం అండి. రైట్. ఈ యొక్క ద్వార గోర్ధం అనేది మరి ఇది ఒక లంబిక వల్ల ఉంటుంది. ఈ లంబిక అనేది రాంబాయిడల్ ఆకారంలో ఉంటుందండి. ఈ యొక్క ద్వారం అనేది ఒక లంబిక వలె ఉంటుంది. ఈ లంబికల వలె ఉంటుంది ఈ యొక్క ద్వార గోర్ధం అనేది రాంబాయిడ్ ఆకారంలో ఉంటుంది. ఎక్కడ సార్ రాంబాయిడ్ ఆకారంలో ఉంటుంది. దీనిని మెదడు యొక్క అంతరతలం నుండి మాత్రమే చూడగలము. ఈ యొక్క ద్వారాగోర్ధాన్ని ఎలా చూడాలంటే మెదడు యొక్క అంతరతలాన్ని నుండి చూడగలము ఈ ద్వారాగోర్ధాన్ని. అయితే మస్తిష్కాన్ని మాత్రము ఉపరితలం నుండి చూడగలము. మస్తిష్కాన్ని ఉపరితలం నుండి చూస్తే ఈ యొక్క ద్వారాగోర్ధాన్ని మెదడు యొక్క అంతరతలం నుండి చూడడం. ఇది గుర్తుంచుకోవాలి. ఇది ద్వారాగోర్ధం. ఈ యొక్క ద్వారాగోర్ధం అనేది మస్తిష్కానికి మధ్య మెదడుకు మధ్యలో ఉంటుంది. ఈ యొక్క ద్వారాగోర్ధం ఎక్కడ అంటే మధ్య మెదడు కంటే ముందు మెదడు తర్వాత మధ్య మెదడు ఉంటుంది. మరి ముందు మెదడులో ఉన్నటువంటి ఈ యొక్క మస్తిష్కానికి అదేవిధంగా మధ్య మెదడుకు ఈ యొక్క మధ్యలో ఉంటుంది ఈ యొక్క ద్వారాగోర్ధం. అంటే మస్తిష్కాన్ని అదేవిధంగా ఈ యొక్క ద్వారాగోర్ధాన్ని కలిపేటువంటి నిర్మాణమే ఈ యొక్క మధ్య మెదడును కలపడానికి ఉపయోగపడే నిర్మాణమే ద్వారాగోర్ధం. అంటే ముందు మెదడులో ఉన్నటువంటి ఈ యొక్క మస్తిష్కాన్ని అదేవిధంగా
మధ్య మెదడును కలపడానికి మధ్యలో ఉన్నటువంటి మెదడులోని భాగమే ఈ యొక్క ద్వార గోర్ధం. ఇది ఎక్కడ ఉంటుంది? మస్తిష్కానికి, అదేవిధంగా మధ్య మెదడుకు మధ్యలో ఉంటుంది. రైట్. ఇది థలామస్ హైపోథలామస్గా విభజన చెంది ఉంటుంది లేదా విభజింపబడి ఉంటుంది. ఈ యొక్క ద్వారగోర్ధం అనేది థలామస్ అదేవిధంగా హైపోథలామస్గా విభజన చెంది ఉంటుంది. ఈ యొక్క ద్వారగోర్ధం మరొకసారి చూద్దామండి. ఈ యొక్క ద్వారగోర్ధం అనేది, ఈ యొక్క లంబిక అనేది రాంబాయిడల్ ఆకారంలో ఉంటుంది. దీన్ని మెదడు యొక్క అంతరతలం నుండి మాత్రమే చూడగలము. ఇక ఈ యొక్క ద్వారగోర్ధం ఎక్కడ ఉంటుంది సార్ అంటే ముందు మెదడులో ఉన్నటువంటి ఈ యొక్క మస్తిష్కానికి, అదేవిధంగా మధ్య మెదడుకు మధ్యలో ఉంటుంది ఈ యొక్క ద్వారగోర్ధము. ఈ విధంగా ఈ యొక్క ద్వారగోర్ధం అనేది థలామస్ అదేవిధంగా హైపోథలామస్గా విభజింపబడి ఉంటుంది. ఇది ద్వారగోర్ధం. మరి ద్వారగోర్ధం యొక్క విధులు ఏంటి సార్ అంటే కోపము, ఏంటి సార్? కోపము, అదేవిధంగా బాధ, ఆనందం వంటి భావావేశాలు నియంత్రించుట. అంటే అనుకూల ప్రతికూల ఉద్వేగాలు అనేవి ఈ యొక్క ద్వారగోర్ధం యొక్క ఆధీనంలో ఉంటాయి. ఏంటి సార్ అనుకూల ఉద్దీపనలు అంటే ఆనందం అనేది అనుకూల ఉద్దీపనంగా చెప్పవచ్చు, బాధ, కోపం అనేది ప్రతికూల ఉద్దీపనంగా చెప్పవచ్చు. ఈ విధంగా ఈ యొక్క ద్వారగోర్ధం అనేది కోపము, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రిస్తుంది ద్వారగోర్ధం. అంతేకాకుండా ఈ యొక్క ద్వారగోర్ధం మీకు ఏం చేస్తుందంటే కండరాల కదలికలకు ప్రతిచర్య కేంద్రాలుగా వ్యవహరిస్తుంది ఈ యొక్క ద్వారగోర్ధం. ఇకపోతే ఈ యొక్క ద్వారగోర్ధము భావోద్వేగాలకు కేంద్రాలుగా ఉంటుంది. అంటే కోపము, బాధ, ఆనందం, విచారం అటువంటి ఈ యొక్క భావోద్వేగాలకు కేంద్రం ఏంటి సార్ అంటే ఈ యొక్క ద్వారగోర్ధం. రైట్. ఈ ద్వారగోర్ధం ఎక్కడ సార్ అంటే ముందు మెదడులో రెండవ భాగము. ఎక్కడ సార్ ఈ యొక్క ద్వారగోర్ధం అంటే ముందు మెదడులో ఉన్నటువంటి ఈ యొక్క మస్తిష్కానికి, అదేవిధంగా మధ్య మెదడుకు మధ్యలో ఉంటుంది ఈ యొక్క ద్వారగోర్ధం. రైట్. ఈ యొక్క ద్వారగోర్ధంకి ఏం చేస్తుందంటే నీటి సమతుల్యత, అదేవిధంగా రక్తపీడనం, శరీర ఉష్ణోగ్రత, నిద్ర మరియు ఆకలికి కేంద్రాలు ఈ యొక్క ద్వారగోర్ధం. రైట్. అంతేకాకుండా ఈ యొక్క ద్వారగోర్ధం ఇంకేం చేస్తుంది సార్ అంటే హైపోథలామస్ పీయూష గ్రంథిని నియంత్రిస్తుంది. ఇది ద్వారగోర్ధం. అంటే మొత్తం ముఖ్యమైనటువంటి ఈ యొక్క ముందు మెదడులో ఉన్నటువంటి ఇక గ్రాణాల లంబికలు వాటి విధులు చెప్పాము, అదేవిధంగా మస్తిష్కం చెప్పాము, అదేవిధంగా నెక్స్ట్ భాగం అంటే ద్వారగోర్ధం వాటి యొక్క విధులు చెప్పి దీనిలో మనకి ముందు మెదడు అయిపోయింది. ఇక ముందు మెదడు తర్వాత మెదడులో రెండవ భాగం ఏంటి సార్ అంటే మధ్య మెదడు. ఏంటి సార్? ఎందుకంటే ఇది వెనక మెదడుకు ముందు మెదడుకు మధ్యలో ఉంది కాబట్టి దీని మధ్య మెదడము. ఈ యొక్క మధ్య మెదడు అనేది మందంగా దృఢంగా ఉన్న చిన్న కాడ వంటి భాగము. ఈ యొక్క మధ్య మెదడు అనేది మందంగా దృఢంగా ఉన్నటువంటి చిన్న కాడ వంటి నిర్మాణం. ఇది ముందు మెదడును అనుమస్తిష్కంతోనూ వెనక మెదడులోని ఫ్యాన్స్ను కలుపుతుంది. ఈ యొక్క మధ్య మెదడు ఏం చేస్తుందంటే ముందు మెదడును అనుమస్తిష్కంతోనూ వెనక మెదడులోని ఫ్యాన్స్ను కలుపుతుంది. ఇది మధ్య మెదడు. ఈ యొక్క మధ్య మెదడు యొక్క విధులు ఏంటి సార్ అంటే మస్తిష్క వల్కలం నుండి వెన్నుపాముకు మరియు జ్ఞాన ప్రచోదనాలను వెన్నుపాము నుండి హైపోథలామస్కు పంపుతాయి. ఈ యొక్క మధ్య మెదడు యొక్క విధి ఏంటి సార్ అంటే మస్తిష్క వల్కం నుండి వెన్నుపాముకు మరియు జ్ఞాన ప్రచోదనాలను వెన్నుపాము నుండి
హైపోతలామస్కు పంపుతాయి. దృష్టి మరియు వినడానికి ప్రతిచర్యలను దృష్టి మరియు అదేవిధంగా వినడానికి దృష్టి మరియు వినడానికి ఈ యొక్క ప్రతిచర్యలను ప్రతిక్రియ అంటే ఏం చెప్పుకున్నాం మనము? ఉద్దీపన అని చెప్పాము. ప్రతిచర్య అంటే రెస్పాన్స్ అంటే ఈ విధంగా ఉద్దీపన ప్రతిచర్యలను ఇది చూపుతాయి ఈ యొక్క మధ్య మెదడు. అంటే మధ్య మెదడు ఏం చేస్తాయంటే దృష్టికి మరియు వినడానికి ప్రతిచర్యలను ఉద్దీపన అది ప్రతిస్పందనను చూపుతాయి ఈ యొక్క మధ్య మెదడులోని ఈ యొక్క మధ్య మెదడు. ఇక మధ్య మెదడు తర్వాత మెదడులో చివరి భాగము వెనుక మెదడు. అంటే వెనుక ఉంది కాబట్టి వెనుక మెదడు అంటాం. రైట్. ముందు కాబట్టి ముందు మెదడు, మధ్య మెదడు. రైట్. ఈ విధంగా వెనుక మెదడు ఇది మెదడు యొక్క చివరి భాగం. అంటే మెదడు యొక్క చివరి భాగాన్ని మనం అంటే వెనుక మెదడు అంటాము. ఈ యొక్క వెనుక మెదడులో అనుమస్తిష్కము అదేవిధంగా మధ్యాముఖం ఉన్నటువంటి రెండు భాగాలు ఉంటాయండి. వెరీ ఇంపార్టెంట్. వెనుక మెదడులో అనుమస్తిష్కము, మధ్యాముఖం. మస్తిష్కం నుండే బిట్ అవడం జరిగిందండి. రైట్. ఇక్కడ వెనుక మెదడు అనేది ఇది మెదడు యొక్క చివరి భాగము. దీనిలో అనుమస్తిష్కం అదేవిధంగా మధ్యాముఖం అనేవి రెండు భాగాలు ఉంటాయి. ఇక అనుమస్తిష్కం అనేది ఇది మస్తిష్కానికి దిగువన అదేవిధంగా మధ్యాముఖానికి పైన మస్తిష్కానికి దిగువన అదేవిధంగా మధ్యాముఖానికి పైన ఎక్కడ సరి మస్తిష్కం అంటే ముందు మెదడు యొక్క మొదటి భాగం. అంటే ముందు మెదడు యొక్క మొదటి భాగం అనేటువంటి ఈ యొక్క మస్తిష్కానికి దిగువన, అదేవిధంగా వెనక మెదడు అనేటువంటి ఈ యొక్క మధ్యాముఖం పైన ఇది ఉంటుంది ఈ యొక్క అనుమస్తిష్కము. ఈ యొక్క అనుమస్తిష్కం ఎక్కడ ఉంటుంది అంటే ముందు మెదడులోని భాగమైనటువంటి మస్తిష్కం యొక్క దిగువన, వెనుక మెదడులో భాగమైనటువంటి ఈ యొక్క మధ్యాముఖానికి పైన ఉండడం జరుగుతుంది ఈ యొక్క అనుమస్తిష్కము. ఈ యొక్క అనుమస్తిష్కంలో రెండు మస్తిష్కార్ధ గోళాలు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి సార్? అనుమస్తిష్కంలో రెండు మస్తిష్కార్ధ గోళాలు ఉండడం అనేది జరిగింది. ఇది అనుమస్తిష్కం. ఎక్కడ ఉంటుంది సార్ ఈ యొక్క అనుమస్తిష్కం అంటే ముందు మెదడులోని మస్తిష్కానికి దిగువన, మరి వెనుక మెదడులో ఉన్నటువంటి రెండవ భాగం ఏంటి ఈ యొక్క మధ్యాముఖాన్ని పై భాగం ఈ యొక్క మధ్యలో అమరి ఉంటుంది ఈ యొక్క అనుమస్తిష్కము. దీనిలో రెండు మస్తిష్కార్ధ గోళాలు అనేవి ఉంటాయి ఈ యొక్క అనుమస్తిష్కంలో. ఈ యొక్క అనుమస్తిష్కం అనేది కొన్ని విధులను నిర్వహిస్తుంది. ఏంటి సార్ అంటే ఈ యొక్క అనుమస్తిష్కం అనేది శరీర సమతాస్థితి బ్యాలెన్స్కి సహాయపడుతుంది. రైట్. భూమి మీద శరీరం ఉండే స్థితులను బట్టి కండరాల కదలికలను నియంత్రిస్తుంది. ఈ యొక్క అనుమస్తిష్కం అనేది శరీర సమతాస్థితిని అదేవిధంగా భూమి మీద శరీరం ఉండే స్థితులను బట్టి ఈ యొక్క కండరాల కదలికను మరి ఎటువైపు కదిలించాలని దాన్ని ఈ యొక్క అనుమస్తిష్క ఆధీనంలో ఉంటుంది. ఇది రెండు. ఇక రెండవ పోతే మస్తిష్కము నుండి ప్రారంభమైన నియంత్రిత చలనాలను అంటే ముందు మెదడులోని భాగమైనటువంటి ఈ యొక్క మస్తిష్కం ఉందే ఆ యొక్క మస్తిష్కం నుండి ప్రారంభమైనటువంటి ఈ యొక్క నియంత్రిత చలనాలను నియంత్రిస్తుంది ఈ యొక్క అనుమస్తిష్కము. ఇది శరీరం యొక్క సమతా స్థితిని. రైట్. ఇక నెక్స్ట్ పోతే మధ్యాముఖము. రైట్. అనుమస్తిష్కం అయిపోయింది. మధ్యాముఖం. మరి ఈ యొక్క మధ్యాముఖము అనేది ఇది దాదాపుగా త్రిభుజాకారంలో ఉండి వెనుక మొదలులోని ఫ్రాన్స్ నుండి ప్రారంభమై వెనుపాము వరకు వ్యాపించి ఉంటుంది. ఇక్కడ వెనుక మెదడులో రెండు భాగాలండి. ఒకటేమో అనుమస్తిష్కము, రెండేదో మధ్యాముఖం. ఈ యొక్క మెదడు యొక్క చివరి భాగమే ఈ యొక్క వెనుక మెదడు. మరి ఈ యొక్క మస్తిష్కం ఉంటుంది. ఈ యొక్క అనుమస్తిష్కం అనేది
ఎక్కడ ఉంది సార్ అంటే ముందు మెదడులో ఉన్నటువంటి ఈ యొక్క మస్తిష్కం దిగువన, అదేవిధంగా వెనుక మెదడులో ఉన్నటువంటి అనుమస్తిష్కం తర్వాత మధ్య ముఖం ఉంటుంది. ఆ యొక్క మధ్య ముఖానికి పైన ఉంటుంది ఈ యొక్క అనుమస్తిష్కం. దీని యొక్క విధులు అయితే మనం చెప్పుకున్నాం. ఇది అనుమస్తిష్కం అయిపోయింది. రెండవది మధ్యాముఖం. ఈ యొక్క మధ్యాముఖం ఎలా ఉంటుంది సార్ అంటే త్రిభుజాకారంలో ఉంటుంది. ఎలా ఉంటుందంటే త్రిభుజాకారంలో ఉంటుంది. ఉండి వెనుక మెదడులోని ఫ్యాన్స్ నుండి ప్రారంభమై వెన్నుపాము వరకు ఇది వ్యాపించి ఉంటుంది. ఇది మధ్యాముఖము. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క మధ్యాముఖం అనేది కొన్ని రకాల విధులను నిర్వర్తిస్తుంది. అవేంటో చూద్దాం. ఈ యొక్క మధ్యాముఖము మరి ఏం పనులు నిర్వర్తిస్తుందంటే హృదయ స్పందన, అదేవిధంగా శ్వాసక్రియ, రక్తపీడనం, అదేవిధంగా వాసోమోటార్ చర్యలను నియంత్రించే కేంద్రకమే ఈ యొక్క మధ్యముఖము. హృదయ స్పందన, శ్వాసక్రియ, రక్తపీడనం, అదేవిధంగా వాసోమోటార్ చర్యలను నియంత్రించే కేంద్రము ఈ యొక్క మధ్యముఖము. రైట్. వాసోమోటార్ అంటే ఏమిటంటే సార్ అంటే రక్తనాళాలపై జరిగే చర్యల ఫలితంగా రక్తనాళాల వ్యాసం అనేది పెరుగుతుంది. అంటే రక్తనాళాల వ్యాసం పెరగడం మనం అంటే వాసోమోటార్ అంటాము. ఇంకోటి వాసో ప్రెజర్ కూడా వస్తుంది. ఇది వాసోమోటార్ అంటే ఈ యొక్క రక్తనాళాలు జరిగేటువంటి చర్యల ఫలితంగా ఈ యొక్క రక్తనాళాల వ్యాసం అనేది మారుతూ ఉంటుంది. దీన్ని మనము వాసోమోటార్ అంటాం. ఈ యొక్క వాసోమోటార్ చర్య కూడా మధ్యముఖం యొక్క ఆధీనంలో ఉంటుంది. అంటే హృదయ స్పందన, శ్వాసక్రియ, రక్తపీడనం, వాసోమోటార్ వంటి చర్యలను నియంత్రించే కేంద్రం ఇది మధ్యముఖము. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క మధ్యముఖం అనేది ఇంకేం విధులు చేస్తుందంటే విధులు ఏముందంటే మింగడం, దగ్గడం, తుమ్మడం, వాంతులు చేయడం వంటి ప్రతిచర్యలను నియంత్రిస్తుంది. అంటే ఉద్దీపన ప్రతిచర్య అన్నమాట. రైట్. ఈ యొక్క మధ్యముఖం చూస్తుంటే మింగటం, అదేవిధంగా దగ్గటం, తుమ్మటం, అదేవిధంగా వాంతులు చేయడం, ఇవన్నీ మనకు నచ్చని. మింగటం బలంతా మింగుతామండి, అదేవిధంగా దగ్గడం, తుమ్మటం, అదేవిధంగా వాంతులు చేయడం అండి. ఇవన్నీ ఈ క్రియలని కూడా చాలా జాగ్రత్త గుర్తుంచుకోవచ్చండి. మింగటం, దగ్గడం, తుమ్మటం, అదేవిధంగా వాంతులు చేయడం అని ఇవన్నీ కూడా వాంతులు చేయడం వంటి ప్రతిచర్యలను నియంత్రిస్తుంది ఈ యొక్క మధ్యముఖము. ఇక నెక్స్ట్ పోతే వెన్నుపాము ఉందండి. ఈ వెన్నుపాము గురించి మరొక వీడియోలు నేర్చుకుందాం. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.